వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. నా పేరు సూర్యప్రకాష్, జెడ్పిహెచ్ఎస్ ఒంటిమిట్ట, కడప డిస్టిక్. ఈరోజు 10th 5th లెసన్లో నీటి వినియోగం అనేటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. నీటి వినియోగం. మన భారతదేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో నీటి లభ్యత అనేది సక్రమంగా లేదు. కేవలం 5% వాటర్ మాత్రమే గృహ అవసరాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అయితే మొదటిగా ఈ నీటికి సంబంధించి ఇదొక వాటర్ సైకిల్ అంటాం. వాటర్ సైకిల్ అంటే ముఖ్యంగా జలచక్రం అంటే ముఖ్యంగా మనకు ఈ సముద్రాల నుంచి నీరు ఆవిరి కావడం, అదేవిధంగా మేఘాలుగా ఏర్పడడం, అదేవిధంగా మేఘాలు తిరిగి వర్షించడం, వాగులు, వంకలు, కాలువలు, నదుల ద్వారా తిరిగి సముద్రంలోకి నీరు చేరుతుంది. దీన్నే జలచక్రం అంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ జలచక్రం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఆ విధంగా మనకు భూమి మీద ఈ జలచక్రం అనేది అన్ని ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. నీళ్ళు ఆవిరైతాయి, మేఘాలు ఏర్పడతాయి, వర్షం కురుస్తుంది, ఆ వర్షంలో నీరు తిరిగి సముద్రంలో చేరుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఈ నీటి వినియోగం అనేది మనము సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఆ నీటి వినియోగాన్ని సక్రమంగా మనం వినియోగించుకున్నట్లయితే మనకు నీటి కొరత, నీటి సమస్య అనేది ఉండదు. మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 0.5 మీటర్లు ప్రతి సంవత్సరము 0.5 మీటర్ల లోపలికి నీరు ఇంకిపోవడం జరుగుతుంది. అంటే భూగర్భ జలాలు అనేక ప్రాంతాల్లో 0.5 మీటర్లు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపు మన దేశంలో 400 జిల్లాలు కరువు జిల్లాలుగా ఉన్నాయి. దానికి కారణం ఏమంటే సక్రమ నీటి వినియోగం లేకపోవడం. అంటే ఈ యొక్క జలచక్రంలో వర్షమేమో పడుతుంది, పడినటువంటి వర్షాన్ని మనము సక్రమంగా వినియోగించుకోవాలి. దానికోసమే ప్రభుత్వము ఈ మధ్యకాలంలో వాటర్ షెడ్ పథకము అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాటర్ షెడ్ ఏమిటి? వాటర్ షెడ్ పథకం మనకు భారతదేశంలో 1960వ సంవత్సరం నుంచి అనేక రకాలైనటువంటి కరువులు ఏర్పడడం జరిగింది. ఆహార కొరత ఎక్కువగా కావడం, తర్వాత హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం, అయినప్పటికీ సరైనటువంటి ఫలితాలు రాకపోవడం వలన మనకు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో బంజరు భూములు, మెట్ట ప్రాంతాల్లో నీటి సంరక్షణ పథకాలు అమలు చేయడం, అదేవిధంగా నీటి సంరక్షణకు సంబంధించి పరిశోధన చేయడానికి మనకు 1985వ సంవత్సరంలో హైదరాబాదులో కేంద్రీయ మెట్ట పరిశోధనా సంస్థ ఈ కేంద్రీయ మెట్ట పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడంతో వాళ్ళు మొదటిగా దేశంలో అనేక గ్రామాల్లో నీటి సంరక్షణ పథకాలకు సంబంధించి ప్రయోగాలు చేయడం, దాని ఫలితంగా వాళ్ళు ఈ వాటర్ షెడ్ పథకాన్ని అమలు చేయడం ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ పద్ధతులు మెరుగుపరచవచ్చును అని చెప్పి ఈ యొక్క వాటర్ షెడ్ పథకం ద్వారా కొన్ని కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 2 నుంచి 3 లేదా 3 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుంటారు.
దాదాపు 250 హెక్టార్ల నుంచి 1000 హెక్టార్లు భూమి ఒక యూనిట్గా తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, ప్రజలను మోటివేషన్ చేయడం, ముఖ్యంగా అక్కడ నీరు నేల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా వాళ్ళు ఈ వాటర్ షెడ్ పథకం కింద ముఖ్యంగా గ్రామ పంచాయతీల కింద మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయడం, రాతి కుంటలు, నీటి కుంటలు, అదేవిధంగా నీటి కుంటలు, కాలువలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఊటకుంటలు అనేవి ఉంటాయి. అంటే నీటి కుంటలు, ఊటకుంటలు వీటన్నిటినీ బాగు చేయడం, అదేవిధంగా ఈ యొక్క కొండ వాలు, ఒకవేళ అక్కడ చిన్న కొండ ప్రాంతం ఉంటే వాలులో కందకాలు త్రవ్వడం, అదేవిధంగా ఈ ప్రవాహాన్ని ఆపివేయడం, వర్షం పడిన తర్వాత నీళ్లు మనకు ఆ ప్రాంతంలో వాటరు అక్కడే ఉండే విధంగా కొంత ఒక కుంటల మాదిరిగా లేదా ఒక చెక్ డ్యామ్ మాదిరి ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా నీటికి సంరక్షణ పథకంతో పాటు పాడి పరిశ్రమకు కూడా వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ ఈ వాటర్ షెడ్ పథకంలో కార్యక్రమాలు అన్నమాట. అయితే ఈ వాటర్ షెడ్ పథకం అనేది ప్రస్తుతం సత్ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ వాటర్ షెడ్ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి అనేది జరుగుతుంది. నీటి సంరక్షణ, అదేవిధంగా మృత్తికా సంరక్షణ, పశు సంపద పెంచడం, అదేవిధంగా గ్రామాల్లో ఆర్థిక సామాజికంగా ప్రజల యొక్క స్థితిని బాగు చేయడం, ఇవన్నీ ఈ కార్యక్రమం. ముఖ్యంగా చెక్ డ్యాములు కట్టడం, నీటి కుంటలు, రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం, మృత్తికా క్రమక్షేమాన్ని ఆపడం, చెట్లు నాటడం, ఇవన్నీ దీని కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ వాటర్ షెడ్కు సంబంధించినవి. మనకు నీటి ప్రవాహాలు 2 రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి అంతర్గత ప్రవాహాలు, రెండవది బాహ్య ప్రవాహాలు. అంతర్గత ప్రవాహాల్లో తిరిగి ఒకటి అవపాతం, 2 ఉపరితల ప్రవాహాలు, 3 అవపాతం, ఉపరితల ప్రవాహాలు, 3 మనకు భూగర్భ ప్రవాహాలు. ఇవన్నీ మనకు అంతర్గత ప్రవాహాల కిందనే వస్తాయి. వీటి గురించి మనం చూద్దాం. అవపాతం అంటే భూమిపైన పడేటువంటి వర్షం, వడగండ్లు లేదా హిమము, ఇవన్నిటినీ అవపాతం అంటాం. అంటే అవపాతం అంటే భూమి మీద వర్షము చినుకుల రూపంలో పడవచ్చు, వడగండ్ల రూపంలో పడవచ్చు, హిమము రూపంలో పడవచ్చు. వాటన్నిటిని అవపాతం అంటాం. అవన్నీ అంతర్గత ప్రవాహాల కిందనే చూడవచ్చు. అదేవిధంగా ఉపరితల ప్రవాహాలు. ఈ ఉపరితల ప్రవాహాలు అనేటివి రెండవది వాగులు, వంకలు, నదులు, వీటన్నిటినీ ఉపరితల ప్రవాహాలు అంటాం, భూమిపైన ప్రవహించేటువంటి. మూడవది భూగర్భ ప్రవాహాలు. ఈ భూగర్భ ప్రవాహాలు అంటే భూమి లోపల ప్రవహించే ప్రవాహాలను భూగర్భ ప్రవాహాలు అంటాం. ఈ అవపాతాన్ని మనము కరెక్ట్గా అంచనా వేయలేం. దాన్ని సగటునైతే అంచనా వేయచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరంలో వర్షము ఒక విధంగా పడుతుంది, మరొక సంవత్సరంలో మరొక విధంగా పడుతుంది. అయితే దాదాపుగా ఇలా పడుతుందని చెప్పి అవపాతం యొక్క సగటునైతే మనము గణించవచ్చు, తెలుసుకోవచ్చు. ఉపరితల ప్రవాహాలు ఈ వాగులు, వంకలు, నదులు, వీటిలో ప్రవహించే నీటిని మనము అంచనా వేయవచ్చు ఒక విధమైన వర్షం పడిన తర్వాత. భూగర్భ ప్రవాహాలు కూడా ఖచ్చితంగా అంచనా వేయలేం. అయితే ఒక్కొక్క ప్రాంతంలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల లోతులో ఉన్నాయి అనే విషయాన్ని కొంత అంచనా వేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకు బాగా నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశాల్లో భూమిలో నీరు
పైనే ఉంటుంది, భూగర్భ ప్రవాహాలు బయటనే ఉంటాయి. అదే కరువు గురయ్యే ప్రాంతాల్లో భూగర్భ ప్రవాహాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా లోపలికి ఉంటాయి. అయితే ఈ భూగర్భ ప్రవాహాలను ప్రవహించే వాలును బట్టి కొంచెం అంచనా వేయచ్చు అన్నమాట. నీరు ఎత్తు నుంచి దిగుడుకు ప్రవహిస్తుంది కాబట్టి ముఖ్యంగా నదులు ప్రవహించే ప్రాంతాల్లో, అదేవిధంగా డ్యాములు ఆనకట్టులు ఉన్న ప్రదేశాల్లో నీటిని కొంచెం భూగర్భ ప్రవాహాలను కొంచెం అంచనా వేయచ్చు. అదేవిధంగా ఇవి బాహ్య ప్రవాహాలు. రెండవది నీటి ప్రవాహాల్లో రెండవ ప్రవాహాలు బాహ్య ప్రవాహాలు. ఈ బాహ్య ప్రవాహాల్లో ముఖ్యంగా బాష్పోత్సేకం అనేది ప్రధానమైంది. అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారడం, అంటే చెరువులు, నదులు, సముద్రాలు, వీటన్నిటి నుంచి నీరు ఆవిరి కావడం అన్నమాట. అన్ని జీవుల శ్వాస ప్రక్రియ ద్వారా కూడా గాలిలోకి నీటిని విడుదల చేయడం అనేది కూడా బాష్పోత్సేకం లేదా బాహ్య ప్రవాహ కిందికి వస్తాయి. బాష్పోత్సేకం లేక బాహ్య ప్రవాహాల కిందికి వస్తాయి. ఇది మనకు రెండవ బాహ్య ప్రవాహాలకు సంబంధించిన ప్రవాహాలు. ఇక్కడ ఒక చిత్రాన్ని గమనిద్దాం. ఈ చిత్రంలో మనకు ఈ యొక్క బాష్పోత్సేకం అనేది మనకు చూడవచ్చును. ముఖ్యంగా మనకు రివర్స్, ట్రీస్, ల్యాండ్, వీటన్నిటి నుంచి ట్రాన్స్పిరేషన్ అంటే మనకు బాష్పోత్సేకం అన్నమాట. ఈ విధంగా మనకు ఇక్కడ ఈ యొక్క భూభాగం నుంచి, అంటే చెట్ల నుంచి, నదుల నుంచి, చెట్ల నుంచి, మన శ్వాస నుంచి నీరు ఆవిరి కావడం అనేది బాహ్య ప్రవాహాల కిందికి వస్తుంది. దాన్ని బాష్పోత్సేకం అని కూడా అంటారు. ఈ విధంగా ప్రవాహాలు ప్రధానంగా రెండు రకాల ప్రవాహాలు: అంతర్గత ప్రవాహాలు, బాహ్య ప్రవాహాలు. అలాగే మనకు నీటి యొక్క వినియోగం అనేది ఎలా ఉందంటే, నీరు అనేది సమస్తమైనటువంటి మానవాళికి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి నీరు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రధానంగా మొదటిది మనకు వ్యవసాయం. వ్యవసాయానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయం అనేది పూర్తిగా నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికీ మన దేశంలో 40 మిలియన్ ఎకరాలలో నీటి సౌకర్యమే లేదు. వాటిని కరువు ప్రభావిత ప్రాంతాలుగా చెప్తాం. అదే నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి, వరదకు ముంపయ్యేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో కూడా నీరు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు వ్యవసాయానికి మంచిది కాదు. కరువు మంచిది కాదు, వరదలు మంచిది కాదు. పడాల్సిన వర్షపాతం 50% కన్నా తక్కువగా పడితే దాన్ని తీవ్రమైన కరువు అంటుంది, అది మంచిది కాదు. అదేవిధంగా 100% కన్నా ఎక్కువ పడితే వరదలు వస్తాయి, అది కనుక మంచిది కాదు. కాబట్టి నీరు సమృద్ధిగా అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి నీటి సౌకర్యాలు కలిగి ఉండడం. రెండవది గృహ అవసరాలు. ఈ గృహ అవసరాలకు నీటిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది, ప్రజల యొక్క అభిరుచి అలవాట్లలో మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీటి వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. కాబట్టి ఆధునిక కాలంలో గృహ అవసరాలకు, అంటే వంట వండడానికి, ఇల్లు కడగడానికి, స్నానానికి, అదేవిధంగా ఇవన్నిటికీ నీటి అవసరాలు ఎంతగానో గృహానికి అవసరాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మూడవది పారిశ్రామిక అవసరం. పరిశ్రమలు ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఎక్కువ నీటి సౌకర్యాలు పరిశ్రమలకు అవసరం. కాబట్టి
ఒక పరిశ్రమ దాదాపు ఒక 10-20 గ్రామాలు ఉపయోగించుకునే నీటిని ఉపయోగించుకుంటాయి. అయితే ఈ విధంగా పరిశ్రమలు ఎక్కువ అయ్యే కొద్దీ నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలు కాలుష్యం ఎక్కువగా నీటిని వినియోగించుకోవడంతో పాటు కాలుష్యమైనటువంటి నీటిని విడుదల చేయడం వల్ల నదులు, కుంటలు ఇవన్నీ కలుషితానికి గురవుతున్నాయి. ఈ విధంగా నీటి వినియోగం వ్యవసాయానికి అవసరం, గృహ అవసరాలకు అవసరం, పారిశ్రామిక అవసరాలు అవసరం. అయితే నీటి నిల్వల పైన నీటి లభ్యత ఆధారపడి ఉంటుంది. నీటి నిల్వలు నిల్వలపైనే నీటి లభ్యత ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు ఏవైతే వర్షం ద్వారా మనకు నీరు లభిస్తూ ఉందో వాటిని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు నీటి లభ్యత అనేది ఉంటుంది. అలా వినియోగించుకోలేనప్పుడు నీటి కొరత అనేది ఏర్పడుతుంది. అదే అక్కడ పాఠ్యాంశంలో కనుక ఒక ఉదాహరణ ఇచ్చినారు. ఒక ట్యాంకులో బయట నుంచి వచ్చే నీరు, అదేవిధంగా బయటికి వెళ్ళే నీరు, వీటి మధ్య తేడా నీటి నిల్వలను సూచిస్తుంది అని. కాబట్టి మనకు వర్షం పడేటువంటి నీరు, వినియోగించుకునే నీరు, వీటి మధ్య తేడా అనేది నీటి నిల్వలు అంటాం. ఈ నీటి నిల్వలు పైన మన యొక్క జీవన విధానం కనుక ఆధారపడి ఉంటుంది. కాలంలో ఈ యొక్క విద్యుత్ శక్తి ఎక్కువగా అభివృద్ధి చెందడం, అదేవిధంగా ఈ బోరు బావులు, గొట్టబావులు అంటాం, ఈ గొట్టబావులు వీటన్నిటిని ఉపయోగించుకోవడం వల్ల మానవులు విపరీతంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే భూగర్భ జలాల కొరత అనేది ఏర్పడుతుంది. చాలా లోపలికి గొట్టబావుల ద్వారా గొట్టాలు పంపించి నీటిని తోడేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు చాలా లోపల ఉన్నటువంటి నీరు ఎన్నో సంవత్సరాల కిందట ఉన్నటువంటి నీరు, ఆ నీటిని కనుక మనము వినియోగించుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు నీటి లభ్యత అనేది ఉండదు. కాబట్టి మనం ఉపయోగించుకునేటువంటి ఈ భూగర్భ జలాల్లో సమతుల్యత అనేది ఉండాలి. సమతుల్యత లోపించినప్పుడు భవిష్యత్ తరాలకు నీరు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటి లభ్యతను బట్టే మనము నీటిని సక్రమంగా వినియోగించుకోవాలా. అదేవిధంగా నీటి నిల్వలు పెంచుకోవాలా. విచ్చలవిడిగా మనం నీటిని వినియోగించినట్లయితే భవిష్యత్తులో నీటి కొరత అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. మనకు పాఠ్యాంశంలో నీటి వినియోగం సంబంధించి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి వినియోగం ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం తుంగభద్ర డ్యామ్ గురించి పరిశీలన చేద్దాం. మనకు ఈ కృష్ణా నది యొక్క ఉపనది తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో మనకు ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. తుంగభద్ర నది మనకు తుంగభద్ర డ్యామ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినారు. తుంగభద్ర డ్యామ్, ఈ తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ తుంగభద్ర డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 3 రాష్ట్రాల ఉమ్మడి డ్యామ్ అన్నమాట. కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల ఉమ్మడి ఆనకట్ట. ఇది 71,417 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, సాగు విస్తీర్ణం లక్ష్యంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు కర్ణాటక ప్రాంతం అంటే ఎగువ మధ్య ప్రాంతం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దక్షిణ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ 3 ప్రాంతాలకు సంబంధించి సాగునీటికి ఏకైక ఆధారం ఈ తుంగభద్ర డ్యామ్. మన రాష్ట్రంలో కర్నూలులో తుంగభద్ర నది రావడం జరుగుతుంది.
ఈ నదిని పరిశీలన చేసినట్లయితే ఈ నది ఎక్కువగా మనకు పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలకు వర్షఛాయ ప్రాంతం, అంటే ఇక్కడ మనకు ఈ నదీ పరివాహక ప్రాంతంలో వర్షం అనేది చాలా తక్కువ పడుతుంది. ఆ ప్రాంతంలో ప్రవహించే నది తుంగభద్ర అన్నమాట. ఈ తుంగభద్ర ఈ విధంగా ఈ మెట్ట ప్రాంతం, ఈ మెట్ట ప్రాంతంలో ఎక్కువగా మనకు చిన్న చిన్న ఈ యొక్క పచ్చిక బయళ్ళు, లేకపోతే ఈ యొక్క పొదలు, ఇట్లాంటివి చిన్న అడవులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వ భూములను ఆక్రమణ చేయడం, అదేవిధంగా జనాభా పెరుగుదల వల్ల వాటన్నిటినీ, ఈ ప్రాంతాన్ని అంతటినీ ముఖ్యంగా పంట పొలాలుగా సాగు చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ తుంగభద్ర నది ప్రవహించే ప్రాంతంలో ఎక్కువ భాగం చెట్లు లేకుండా మృత్తికా క్రమక్షయం ఎక్కువగా జరిగి అక్కడ నీటి నిల్వకు అవకాశం లేకున్నటువంటి ప్రాంతం. రెండవది ఇక్కడ వర్షఛాయ ప్రాంతం అన్నమాట. వర్షఛాయ ప్రాంతం అంటే ఇక్కడ వర్షం సరిగా పడదు. కాబట్టి ఇక్కడ అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా 80% మంది వ్యవసాయం చేసే రైతులు ఈ యొక్క వర్షం మీదనే ఆధారపడి ఉంటున్నారు. ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది ఆ నది నుంచి వచ్చే కాలువల ద్వారా వచ్చే నీళ్లు, లేదా బోరు బావుల ద్వారా, గొట్ట బావుల ద్వారా వ్యవసాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనకు వరి, జొన్న, అదేవిధంగా ప్రత్తి, చెరుకు, రాగి లాంటివి ఎక్కువగా పండించడం జరుగుతుంది. మనకు కర్ణాటక అంటే రాగి పంటకు ప్రసిద్ధి అన్నమాట. అయితే ఈ నది ప్రవహించేటువంటి ప్రాంతంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇక్కడ మనకు షాండూర్ అనేది మ్యాంగనీసు లభించేటువంటి గనులు ఉన్నటువంటి ప్రాంతం షాండూర్. అదేవిధంగా ఇక్కడ కుద్రేముఖ్ ఇనుప ఖనిజ గనులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఈ షాండూరు మ్యాంగనీస్కు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం, మ్యాంగనీస్ ఖనిజానికి. ఈ కుద్రేముఖ్ మనకి ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా ఈ నదిలో రావడం, మనకు ఈ గనుల ద్వారా వచ్చే వేస్ట్, దుమ్ము, ధూళి, అదేవిధంగా జలాశయాలు, వీటన్నిటి వల్ల వచ్చే వేస్ట్ వల్ల దాని పూర్తి యొక్క సామర్థ్యము 376.6 ఘనపు మీటర్లు. అయితే ప్రస్తుతము దాదాపు 50 సంవత్సరాల తర్వాత ప్రస్తుతము మనకు 84.9 ఘనపు మీటర్లకు తగ్గింది. ఈ పూడిక, ఈ వ్యర్థాలు, ఈ గనుల వేస్టేజ్ వల్ల, అంటే నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. గనులలో ఉండే వేస్టు, అదేవిధంగా వ్యర్థాలు, వీటన్నిటి వల్ల దాని యొక్క పూడిక సమస్య వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ భాగం రాయలసీమ, తెలంగాణ, ఈ ప్రాంతాల్లో వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. 80% మంది రైతులు దాని మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటున్నారు. వీటన్నిటి వల్ల నీటి సమస్య విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కనుక వస్తూ ఉంటాయి. ఇవి మనం పేపర్లో, టీవీలలో మనం చూస్తూ ఉంటాం. ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏమంటే ఇక్కడ ఈ డ్యామ్లలో పూడిక సమస్య ఏర్పడడం, ఈ ప్రాంతాల్లో వర్షం సరిగా పడదు, ఎక్కువ మంది నదులపైనే ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి కారణాల వల్ల నదీ వివాదాలు అనేవి రాష్ట్రాల మధ్య చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో, ముఖ్యంగా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పరిశ్రమలు కూడా ఎక్కువ నెలకొల్పడం జరుగుతుంది. పరిశ్రమలకు ఎక్కువ నీరు అవసరం. నీరు అవసరమే కాకుండా ఈ పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఆ నీటిని కలుషితం చేస్తాయి. ఈ యొక్క తుంగభద్ర ఈ యొక్క పరివాహక ప్రాంతంలో మనకు దాదాపు 27 భారీ ప్రాజెక్టులు, అదేవిధంగా 2543 చిన్న ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ ఇంకా ఇప్పుడైతే లేటెస్ట్ డేటా ప్రకారం ఇంకా ఎక్కువ డబల్ అయింటాయి. ఇవన్నీ
ఈ ప్రాంతంలో ఉండడం, నీటిని ఎక్కువగా వినియోగించుకోవడం, నదీ జలాలు కాలుష్యం కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 1984 సంవత్సరంలో ఏం జరిగిందంటే ముఖ్యంగా అక్కడ బెల్లపు మడ్డి అంటే బెల్లం తయారు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో కుటీర పరిశ్రమలు అవన్నీ వాటి నుంచి వచ్చేటువంటి ఆ వేస్ట్ అంతా నీళ్ళల్లో రావడం, చేపలు ఎక్కువగా చనిపోవడంతో ప్రజలు ఆందోళన చేయడం జరిగింది. దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నదీ కాలుష్యము రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఈ నీటి వినియోగం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఉండడం, అదేవిధంగా అది ఈ నది తుంగభద్ర నది వర్షాధార నది కావడం, దానివల్ల ఏమవుతుందంటే నీటి సమస్య ఎదురవుతుంది, నదీ జలాల వివాదాలకు కారణమవుతుంది. కాబట్టి ఈ నదీ జలాల వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే ఈ నదికి సంబంధించినటువంటి నీటి జలాలు అవి సక్రమంగా వినియోగించుకునేటట్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటి హేతుబద్ధత, సమవినియోగం ఒక ఉదాహరణ అనేటువంటి అంశం మనకు పాఠ్యాంశంలో ఉండడం జరిగింది. నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఒక ఆదర్శమైనటువంటి ఒక గ్రామాన్ని మనం ఈ పాఠ్యాంశంలో చూడొచ్చు. అదే హివారే బజార్. హివారే బజార్. ఈ హివారే బజార్ అనేది మనకు మహారాష్ట్రలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా, మహారాష్ట్రలో మనకు అహ్మద్నగర్ జిల్లా ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఇవి పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలను సహ్యాద్రి పర్వతాలని కూడా అంటాం. ఈ పశ్చిమ కనుమలకు వర్షఛాయ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లాలో మనకు ఇక్కడ ఉన్నటువంటిదే హివారే బజార్. హివారే బజార్. ఈ హివారే బజార్ అనేది వర్షఛాయ ప్రాంతం. మనకు పర్వతీయ వర్షము అంటే మనకు పర్వతానికి ఒకవైపున వర్షం పడి ఒకవైపు వర్షం పడదు. అలాంటి ప్రదేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి వర్షం రాదు. ఎందుకంటే పశ్చిమ కనుమలకు పడమటి వైపున వర్షం ఎక్కువగా పడుతుంది, తూర్పు వైపున ఉంది ఈ ప్రాంతం. కాబట్టి ఈ వర్షఛాయ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గ్రామము హివారే బజార్. హివారే బజార్లో ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకు హివారే బజార్లో 1980 నాటికి మనకు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కొండలన్నీ చాలా చెట్లు లేకుండా ఖాళీగా దర్శనమివ్వడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా చెట్లు కానీ, అదేవిధంగా పశువులకు మేత కానీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఈ వంటకు కావాల్సినటువంటి కట్టెపుల్లలు కానీ, పశువులకు కానీ మేత లేనటువంటి పరిస్థితి. అప్పుడు కేవలము అటువంటి పరిస్థితుల్లో కేవలము 7 హెక్టార్లు మాత్రమే భూమి సాగు అవుతూ ఉండింది. 7 హెక్టార్ల భూమి మాత్రమే ఆనాటికి సాగు లేకుండా మిగతా అంతా మెట్ట బంజరు భూమిగా, పనికిరానటువంటి ల్యాండ్గా ఉంది. అదేవిధంగా ఈ పశుగ్రాసం కొరత వలన అప్పుడు కేవలము మనకు 140 లీటర్లు మాత్రమే ఈ పాలు, రోజువారీ పాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అక్కడ వర్షపాతము 400 మిల్లీమీటర్లు, కేవలం 400 మిల్లీమీటర్లు మాత్రమే సంవత్సరిక వర్షపాతం అనేది అక్కడ నమోదవుతుంది. 7 హెక్టార్లు మాత్రమే అక్కడ నీటి సౌకర్యం ఉన్నటువంటి భూమిగా, పంటలు పండే భూమిగా ఉంది. అదేవిధంగా అక్కడ రోజుకు 140 లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ ముందు ఎలా ఉండిందంటే పరిస్థితి, ఖరీఫ్ సీజన్లో మనకు సజ్జ పంట, రబీ సీజన్లో మనకు జొన్న పంట, అదేవిధంగా జైద్ కాలంలో మనకు కూరగాయలు పండించేవాళ్ళు నీరు సౌకర్యం ఉంటే. మనకు ఖరీఫ్ అంటే మనకు జూన్ నుంచి
స్టార్ట్ అయ్యేటువంటి పంట కాలాన్ని ఖరీఫ్ అంటాం. అదేవిధంగా రబీ అంటే శీతాకాల పంట, అదే సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో స్టార్ట్ అయ్యేది, అక్టోబర్. జైద్ అంటే వేసవికాల పంట, మార్చి ఏప్రిల్ మేలో. ఈ మూడు కాలాల్లో 3 రకాల పంటలు మాత్రం పండించేవాళ్ళు. సజ్జ, జొన్న ఇవన్నీ వర్షం మీద ఆధారపడి పండే పంటలు, అవి వర్షాధార పంటలు అన్నమాట. సజ్జ, జొన్న. ఇంకా మనకు నీరు ఉంటే జైదు కాలంలో ఏవైనా కూరగాయలు పండించేవాళ్ళు. ఇది మనకు ఆదర్శ గ్రామం కాకముందు ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా ఆదర్శ గ్రామం కాకముందు ఇక్కడ ఉపాధి లేక అనేక మంది కూలీ వాళ్ళు, చిన్న చిన్న రైతులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే పనులు దొరక్క అటువంటి పరిస్థితి. ఇది మనకు ఆదర్శ గ్రామం కాకముందు హివారే బజారుకు ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 7 హెక్టార్లలోనే నీటి సౌకర్యం ఉండేది. అదేవిధంగా రోజుకు 140 లీటర్ల పాలు మాత్రమే వాళ్ళు ఉత్పత్తి చేసేవాళ్ళు. ఖరీఫ్లో సజ్జ, జొన్న వర్షాధార పంటలు, వీలైతే జైదులో కూరగాయలు పండించేవాళ్ళు. 400 మిల్లీమీటర్లు, వర్షంలో మార్పు ఉండదు, వర్షపాతంలో ఎప్పుడు మార్పు ఉండదు. అంటే ప్రకృతి సిద్ధంగా అది వర్షఛాయ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది స్టాండర్డ్. 400 మిల్లీమీటర్ల వర్షం స్టాండర్డ్. అయితే వీటన్నిటిని వీళ్ళు మార్చగలిగినారు. వీటన్నిటిని ఏ విధంగా మార్చగలిగినారో చూద్దాం. మనకు హివారే బజార్ ఆదర్శ గ్రామం కావడానికి ప్రధానంగా వారికి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక గ్రామము వారికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఆ గ్రామం పేరే రాలేగావ్ సిద్ది. ఇది కనుక అహ్మద్నగర్ జిల్లాలోనే ఉంది. అయితే ఈ రాలేగావ్ సిద్ది ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చిన వ్యక్తి ఎవరంటే అన్నా హజారే. అన్నా హజారే అనేటువంటి ఆయన రాలేగావ్ సిద్దిని ఒక ఆదర్శ గ్రామంగా మార్చినాడు. ఈ 1975వ సంవత్సరంలో అన్నా హజారే రాలేగావ్ సిద్దిని దత్తత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తీవ్రమైనటువంటి కరువు, నీళ్లు దొరకని పరిస్థితి, చాలా అధ్వాన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు. ఆ గ్రామాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అన్నా హజారే మనకు లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టమని నిరాహార దీక్ష చేసినప్పుడు దేశ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి అన్నమాట అన్నా హజారే. ఈ అన్నా హజారే రాలేగావ్ సిద్ది అనేటువంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో ముఖ్యంగా కొన్ని చర్యలు చెప్పడం జరిగింది. ఈ చెట్లను నాటడం, దాదాపు 3 లక్షల మొక్కలను ఇక్కడ నాటడం జరిగింది. 3 నుంచి 4 లక్షల మొక్కలు నాటినాడు. అదేవిధంగా చెట్లు నరకడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా మద్యపానం అనేది ఆ గ్రామంలో పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా అక్కడ అధిక సంతానము ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడడం, అవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ గుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గుట్టల వాళ్లకు యొక్క ఆనకట్టలు కట్టడం, బిందు సేద్యం ఉన్న తక్కువ నీటితో ఈ రాలేగావ్ సిద్ది గ్రామంలో బిందు సేద్యాన్ని ఆయన ఆ టైంలోనే ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటి వల్ల రాలేగావ్ సిద్ది అనేది ఆదర్శ గ్రామం అయ్యి ఇప్పుడు దాదాపు 80 లక్షల రూపాయలు ఉల్లిపాయలు ఎగుమతి చేసే గ్రామంగా ఉంది ఇప్పుడు. ఈ విధంగా ఈ రాలేగావ్ అనేది అహ్మద్నగర్ జిల్లాలో ఉంది కాబట్టి ఈ యొక్క హివారే బజార్ గ్రామానికి ఈ రాలేగావ్ సిద్ది సాధించినటువంటి విజయాలు ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా రాలేగావ్ సిద్ది ఉంది కాబట్టి ఆ విజయాలు ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా మా గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీసుకోవాలి అని చెప్పేసి అనేక కార్యక్రమాలు హివారే బజార్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి చెట్లను పెంచడం, చెట్లను నరకడం అనేది నిషేధించి చెట్లను పెంచడం జరిగింది. రెండవది కందకాలు తవ్వడం. అంటే ఈ యొక్క హివారే బజార్లో
వాళ్ళు ఉమ్మడి భూములు లేదా వాళ్ళ వ్యక్తిగత భూముల్లో చెట్లను పెంచినారు. కందకాలు త్రవ్వడం అంటే ఎక్కడైతే ఈ గుట్టలు ఇవన్నీ కొండలు అవన్నీ ఉంటాయో వాటిలో ఈ కందకాలు త్రవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి నీరు అక్కడికే రావడం. అదేవిధంగా ఊట చెరువులు, ఊట బావులు, ఊట బావులను బాగు చేయడం, పుడిక తీసివేసి బాగు చేయడం. అదేవిధంగా రాతి కట్టడాలు కట్టడం, రోడ్లకు దానిలకు యువతల చెట్లను నాటడం, ఇవన్నీ వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాలేగావ్ సిద్ధి ఈ గ్రామం నుంచి వాళ్ళు కొన్ని ఆదర్శాలను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము చెట్లను నరకడం నిషేధం, మద్యపాన నిషేధం, పశువులను పచ్చిక బయలలో వదలడం నిషేధం. అంటే పశువులు ఏం చేస్తాయంటే పచ్చిక బయల మీద వెళ్ళినప్పుడు ఆ గడ్డితో పాటు చిన్న చిన్న మొక్కలు కనుక తినివేయడం, పీకివేయడంతో వాళ్ళు ఆ చెట్లను పెంచే కార్యక్రమానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి పశువుల్ని ఇంటి వద్దనే ఉండి చూసుకోవడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా అధిక సంతానం నిషేధం, అదేవిధంగా శ్రమదానం చేయాలి. ఇవన్నీ ఈ రాలేగావ్ సిద్ధి గ్రామం నుంచి తీసుకున్నటువంటి ఆదర్శాలు. అదేవిధంగా వీళ్ళు వీటితో పాటు మరికొన్ని అంశాలు కనుక ఇంప్లిమెంట్ చేసినారు. ఏంటివి అంటే ముఖ్యంగా ఈ బోరు బావులు త్రవ్వడం నిషేధం. బోరు బావులు, గొట్ట బావులు తవ్వడం నిషేధించడం జరిగింది. కొత్త వారికి భూములు అమ్మకూడదు, భూముల అమ్మకం నిషేధించారు. అదేవిధంగా మనకు నీరు ఎక్కువగా ఉండేటువంటి పంటలు చెరకు, అరటి ఈ పంటలను నిషేధించడం. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ఈ రాలేగావ్ సిద్ధి గ్రామం సాధించినటువంటి అంశాలు తీసుకోవడం. అదేవిధంగా వీళ్ళు ఇవన్నీ చెట్లను పెంచడం, కందకాలు తవ్వడం, ఊట బావులను బాగు చేసుకోవడం, రాతి కట్టడాలు కట్టడం, బోరు బావులు, కొట్ట బావులు తవ్వకుండా ఉండడం, భూములు కొత్త వారికి అమ్మకుండా ఉండడము. అదేవిధంగా చెరుకు, అరటి వంటి పంటలు నీరు ఎక్కువగా ఉన్నటువంటి పంటలను పండించకుండా ఉండడము, ఇవన్నీ చేయడము. అదేవిధంగా వీళ్ళు శ్రమదానం చేయడము, అధిక సంతాన నిషేధం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ యొక్క హివారే బజార్ ఒక ఆదర్శ గ్రామం అయింది. ఇక్కడ ముఖ్యంగా ముందు 7 హెక్టార్లకు మాత్రమే నీటి సౌకర్యాలు ఉంటే తర్వాత 72 హెక్టార్లకు నీటి సౌకర్యము రావడం జరిగింది. మొదట ఖరీఫ్, రబీలో కేవలము జొన్న, సజ్జ పంటలు పండించే వీళ్ళు ఇప్పుడు బంగాళాదుంపలు, ఉల్లి, పళ్ళలో ద్రాక్ష, దానిమ్మ, పూలు ఈ పంటలు కనుక పండించడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు 140 లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి చేసినటువంటి వీరు ఈ యొక్క ఆదర్శ గ్రామం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రోజుకు 3000 లీటర్లు పాలు ఉత్పత్తి చేయడం జరిగింది. ఒకప్పుడు గ్రామంలో పనులు దొరక్క వలస వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నీటి సౌకర్యాల వల్ల అనేక పంటలు పండించడం, రైతులకు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరగడం జరగడంతో పాటు కూలీ వాళ్ళకు కూడా కూలీ వేతన పెరగడంతో ఆ గ్రామం ఆదర్శ గ్రామం అయింది, హివారే బజార్. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల హివారే బజార్ ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా హివారే బజార్ ఆదర్శ గ్రామంగా ఉంది. కాబట్టి మనకు ఆదర్శ గ్రామం హివారే బజార్కు సంబంధించి పాఠ్యాంశంలో కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద గమనించండి. మొదటి చిత్రం
ప్రణాళికల అమలుకు ముందు హివారే బజార్ ఏ విధంగా ఉన్నదో చూపించే చిత్రం. ఈ చిత్రంలో చెట్లు లేకుండా, పచ్చదనం లేకుండా ఉన్నటువంటి హివారే బజార్ మనకు కనిపిస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం. రెండవ చిత్రంలో మనకిక్కడ ప్రజలందరూ శ్రమదానం చేస్తున్నారు. స్వచ్ఛందంగా శ్రమదానం చేసి చిత్రం. మూడవ చిత్రంలో ఇక్కడ కందకాలు, ఇక్కడ వాటరు అంటే ఏదైతే నీరు నిల్వ ఉంచడం కోసం కందకాలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా నాలుగో చిత్రంలో కూడా అవిచ్ఛిన్న సమతల కందకాల గురించి చూపించే చిత్రం. ఐదవ చిత్రంలో నీరు నిల్వ ఉంచడం కోసం ఇక్కడ పెద్ద పెద్ద కాలువలు తీస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా వర్షం పడిన తర్వాత, ఆరో చిత్రంలో వర్షం పడిన తర్వాత నీరు నిలుచున్నటువంటి కందకం లేదా గుంత ఉన్నటువంటి చిత్రం. ఏడవ చిత్రంలో మనకు వర్షం పడిన తర్వాత అక్కడ పచ్చిక మొలిచేటువంటి స్థితిని చూడొచ్చు. లాస్ట్ చిత్రం అడవులు పెంచిన తర్వాత మనకు హివారే బజార్ పచ్చగా ఏ విధంగా ఉందో చూపించేటువంటి చిత్రం. ఇక్కడ మనకు మొదటి చిత్రం లాస్ట్ చిత్రాన్ని పరిశీలన చేసినట్లయితే దాని డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావడము జరుగుతుంది. ఈ విధంగా ప్రణాళిక అమలుకు ముందు తర్వాత హివారే బజార్ ఏ విధంగా ఉందో చిత్రాన్ని చూసి మనము అర్థం చేసుకొనవచ్చును. మన గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు కావాలంటే వీళ్ళు హివారే బజార్ వాళ్ళు రాలేగావ్ సిద్ధిని గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శ గ్రామంగా మారినారు. మనం కూడా ఈ హివారే బజార్ ఆదర్శ గ్రామాన్ని మనం కనుక ఆదర్శంగా తీసుకొని మన గ్రామాలన్నిటిని కూడా ఆ విధంగా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన గ్రామాలు కనుక ఆదర్శ గ్రామాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి. హివారే బజారు వాళ్ళు ఇంతగా నీటిని పొదుపు చేసినప్పటికీ పక్కనున్నటువంటి గ్రామాలు కూడా అలాగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా వీళ్ళు పొదుపు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు నీటిని వాళ్ళు నాశనం చేసినట్టయితే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ కావు. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని వాటర్ షెడ్ పథకాలు లేదా హివారే బజార్ రాలేగావ్ సిద్ధి గ్రామాలలో ఉన్నటువంటి అటువంటి పథకాలు ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా ఒక కార్యక్రమము సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు భారతదేశంలో గ్రామాలు స్వయం సమృద్ధి జరుగుతాయి. గాంధీజీ చెప్పినట్టు భారత ఆర్థిక వ్యవస్థకు గ్రామాలే వెన్నెముక. కాబట్టి గ్రామాలను అన్ని ప్రభుత్వాలు ఈ విధంగామైనటువంటి కార్యక్రమాలతో ఆదర్శ గ్రామాలుగా మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు ఈ పాఠ్యాంశంలో చివరి అంశం ఉమ్మడి వనరుగా నీరు. గాలి, నీరు, భూమి ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరికీ సంబంధించినటువంటి ఉమ్మడి వనరు. ఎందుకంటే ఇవి పేద లేదు, ధనిక లేదు, అందరికీ ఇవి అవసరం అన్నమాట. కాబట్టి మనిషి జీవించే విధానంలో మనకు నీరు అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ మధ్యకాలంలో నీటి కొరత అనేది కృత్రిమంగా మనుషులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల అందరికీ నీరు అందకుండా పోవడం జరుగుతుంది. నీటి లభ్యత ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ గొట్టపు బావులు, ముఖ్యంగా ఈ గొట్టపు బావులు అనేటివి ఈ గొట్టపు బావులు విద్యుత్ శక్తి వినియోగంలోకి వచ్చిన తర్వాత గొట్టపు బావులు ఎక్కువగా రావడం జరిగింది.
ఈ గొట్ట బావుల వల్ల భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమో జరుగుతుందంటే ముఖ్యంగా అనేక గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క జల వినియోగం పైన పటిష్టమైనటువంటి చట్టాలు లేకపోవడం, వీటి అన్నిటి మూలంగా ఎక్కువ మందికి నీటి లభ్యత లభించడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002వ సంవత్సరంలో వాల్టా చట్టం అంటే వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్, వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఈ నీటి వినియోగానికి సంబంధించి కొన్ని షరతులు నిబంధనలను కల్పించడం జరిగింది. అయితే చాలా ప్రాంతాల్లో ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను పాటించకుండా ఉండడం, ముఖ్యంగా ఈ యొక్క త్రాగునీరు బోరుబావులకు సమీపంలోనే వ్యవసాయ బోరుబావులు వేయడం, దానివల్ల ఊళ్ళో ఉన్నటువంటి అంటే గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ నీటి కష్టాలు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని కంపెనీ వాళ్ళు, అదేవిధంగా కొంతమంది యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు నీటిని ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల నీటి నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క ఒక ఉదాహరణ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఈ కేరళలో ఉన్నటువంటి పెరుమట్టి అనే గ్రామం, ఈ కేరళలోని పెరుమట్టి అనే గ్రామం మనకు కేరళ రాష్ట్రంలో ఇక్కడ ఉంటుంది. పెరుమట్టి అనే గ్రామం. ఈ పెరుమట్టి అనేటువంటి ఈ గ్రామంలో ఒక బహుళజాతి సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ కోకాకోలా కంపెనీ ఇక్కడ పెట్టడం, వారికి నీటి లభ్యత తగ్గడం, నీటి నాణ్యత తగ్గిపోవడం. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెద్దది స్థాపించినప్పుడు ఆ నీరు అంతా కలుషితమవుతాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నీటిని పరిశీలనకు పంపినప్పుడు ప్రాథమిక ఆరోగ్య సంస్థ ఆ నీరు తాగేదానికి పనికిరాదని తేల్చడంతో వాళ్ళు 2014వ సంవత్సరంలో కేరళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ కేరళ కోర్టులో తీర్పు సంతృప్తికరంగా రాలేదు. సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళడం జరిగింది. 2014లో వచ్చినటువంటి తీర్పులో మనకు కేరళ జడ్జీలు ఏమని చెప్పారంటే, ఒక జడ్జి నీరు అనేది ఉమ్మడి ఆస్తిగా భావించి ప్రభుత్వం ఎక్కువ వాడుకోకుండా నియంత్రణ పెట్టాలి అని చెప్పి ఒక జడ్జి చెప్పడం జరిగింది. ఇంకొక జడ్జి భూమి ఉన్నవారికే భూగర్భ జలాల మీద హక్కు ఉంటుందని చెప్పి రెండవ విరుద్ధమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుందంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. భూగర్భ జలాలు ఉమ్మడి ఆస్తా, లేకపోతే ప్రైవేట్ ఆస్తా, లేకపోతే భూమి ఉన్నవానికే హక్కు ఉంటుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ కావడం, తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉండడం జరిగింది. దీన్ని బట్టి మనకేమైనా అర్థమవుతుందంటే, ఈ యొక్క భూగర్భ జలాల మీద ప్రభుత్వాలు అందరికీ ఉపయోగపడేటువంటి చట్టాలను తయారు చేయాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు నీరు సమృద్ధిగా ఉంటుంది. అందుకే మనము మార్చి 22వ తేదీ మనకు నీటి దినోత్సవం జరుపుకుంటాం. అంతర్జాతీయ నీటి దినోత్సవం. ఈ నీటి దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే, నీటి యొక్క ప్రాముఖ్యత, నీటిని సంరక్షించాల్సిన ప్రాముఖ్యత, భవిష్యత్ తరాల్లో మనం నీటిని సంరక్షించకపోతే వారికి జరిగే కీడు, ఇవన్నింటినీ అవగాహన కల్పించడం కోసం మార్చి 22వ తేదీన మనము నీటి దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి భవిష్యత్ తరాలు బాగుండాలంటే నీటిని సంరక్షించాలా, నీటి సంరక్షణ పద్ధతులు ప్రభుత్వాలు చేపట్టాలా. థ్యాంక్ యూ.